నమస్కారం. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమకాలీన అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు రైతన్నలకు చేరవేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేలా వారిని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవిలో కొత్తిమీర సాగు, దొండ సాగులో ఆదర్శ రైతు డి చంద్రమోహన్ అనుభవం, మార్కెట్ సమీక్ష, గర్రెపల్లి పశువుల సంత, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు పంట మొక్కల పెరుగుదలకు ప్రతిబంధకంగా ఉంటాయి. వేసవిలో కొత్తిమీర సాగు చేయు రైతులు అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నుంచి పంట మొక్కలను సంరక్షించుకుంటే నాణ్యమైన అధిక ఆకు దిగుబడి పొందవచ్చు. వేసవిలో కొత్తిమీర సాగులో తీసుకోవలసిన మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆకుకూరలలో కొత్తిమీర విశిష్టమైనది. వివిధ వంటకాలలో కొత్తిమీరను సువాసనకు వాడతారు. కొత్తిమీరకు అన్ని కాలాల్లో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అయితే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువగా ఉండే తేమ, వేడి గాలులు కొత్తిమీర సాగుకు ప్రతిబంధకాలవుతున్నాయి. దీనివలన పంట దిగుబడితో పాటు ఆకు నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి వేసవిలో కొత్తిమీర సాగు చేయు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత నుండి పంట మొక్కలను సంరక్షించుకునేందుకు షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకోవాలి. లేదా నీడగా ఉండే ప్రాంతాలలో కొత్తిమీర నారుమడులను కట్టుకోవాలి. లేత దశలో ఉదయం, సాయంత్రం కొత్తిమీరకు పలుచగా నీరు అందించాలి. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడాలి. వేసవిలో కొత్తిమీర సాగులో పాటించవలసిన మెళకువలను గురించి గుంటూరు లామ్ ఫామ్ శాస్త్రవేత్త శారద గారి మాటల్లో తెలుసుకుందాం. కొత్తిమీరగా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సంవత్సరం పొడుగునా కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొత్తిమీరని కొద్ది ప్రాంతాల్లో మాత్రమే సాగు చేయడం జరుగుతుంది. కొద్ది మెళకువలు కనుక మనం పాటించినట్లయితే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తిమీరని సంవత్సరం పొడుగునా, ముఖ్యంగా వేసవి కాలంలో సాగు చేయవచ్చు. ఈ వేసవి కాలంలో కొత్తిమీరని సాగు చేయడం వల్ల మంచి ధర ఉండడం వల్ల ఒక సెంటు నారుమడికి ప్రతిదినము 2,000 నుంచి 3,000 రూపాయల వరకు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వసతిన పండించేటువంటి బొప్పాయి, అరటి తోటల్లో కానీ, నిమ్మ తోటల్లో కానీ ఈ పైరుని మనం అంతర పంటగా సాగు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. నీడలేని ప్రాంతాల్లో కృత్రిమంగా నీడ కల్పించవచ్చు. ఎట్లాగంటే తాటాకు పందిరి కానీ, లేదా గోనె పట్టాలను పందిరిలాగా కుట్టి కానీ, మనకి షేడ్ నెట్ దొరుకుతుంది. కొత్తిమీరని సాగు విత్తనం వేసిన తర్వాత మంచి వేసవిలో వేస్తున్నాము కాబట్టి పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం 3 దఫాలుగా మనం నారు తడుపుకోవాల్సి ఉంది. తడుపుకోవడం వల్ల కంటిన్యూస్గా మనం నీటి తడి విత్తనానికి అందజేయగలుగుతాం. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. దీంతో కూరగాయలకు అన్ని కాలాలలో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. కూరగాయల సాగు, ముఖ్యంగా దొండ సాగునే ప్రధాన వ్యాపకంగా చేసుకుని సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తున్నాడు కృష్ణా జిల్లా రైతు డి చంద్రమోహన్. ఈయన తనకున్న పొలంలో సేంద్రియ విధానంలో పందిరి దొండను సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ పలువురు నిలుస్తున్నాడు. దొండ సాగులో ఆయన అనుభవాలు మీకోసం. వ్యవసాయంలో తగు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్న రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన డి చంద్రమోహన్ అనే రైతు సాగు ద్వారా ఆదర్శ రైతుగా నిలిచాడు. దొండ సాగులో అధునాతన పద్ధతులను ఉపయోగిస్తూ వారు అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దొండ సాగులో మంచి దిగుబడిని పొందుతున్నాడు. దొండ సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులైన వర్మి కంపోస్ట్, గోమూత్రం, సస్యరక్షణకై వేప కషాయం వంటి సేంద్రియ ఉత్పత్తులను వినియోగిస్తూ నాణ్యమైన దొండను ఉత్పత్తి చేస్తున్నాడు. దొండ సాగులో సేంద్రియ ఎరువులతో పాటు నూతన విధానాలను అనుసరిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్న విధానాన్ని రైతు చంద్రమోహన్ మాటల్లో తెలుసుకుందాం. మా ఊరిలో గత 50 సంవత్సరాల నుండి దొండ సాగు జరుగుతుంది. ఈ దొండ సాగులో కొత్తగా ఆధునిక పద్ధతుల ద్వారా గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఆత్మ ద్వారా ఈ
ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. వానపాముల ఎరువు మరియు గోమూత్రము, వేప కషాయము ఇవి ఎక్కువగా వాడి పురుగు మందులను తక్కువగా వాడుతున్నాము. నాణ్యమైన కాయల వల్ల మాకు మార్కెట్లో రేటు గిరాకీగా ఉండి రేటు ఎక్కువ పలుకుతుంది, మంచి ఆదాయం కూడా వస్తుంది. మార్కెట్ సమీక్ష. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రతి గురువారం పశువుల సంత నిర్వహించబడుతుంది. ఈ సంతలో వివిధ రకాల ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు లభిస్తుండడం వలన గర్రెపల్లి చుట్టుప్రక్కల 40 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి పశువుల, సన్నజీవాల క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. గర్రెపల్లిలో జరుగుతున్న ఈ పశువుల సంత జాతీయ రహదారికి ప్రక్కనే ఉండడం వలన అమ్మక కొనుగోలుదారులు రవాణాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ సౌకర్యవంతంగా ఉంది. ఈ సంత యాజమాన్యం సంతకి వచ్చే పశువులతో పాటు వ్యాపారస్తులకు, వినియోగదారులకు మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1250. ఆత్మకూరు సోనా మసూరి 1600, 1000. నెల్లూరు ఎంటీయు 1010, 1250, 1300. బద్వేల్ మసూరి కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1350. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 3700, గరిష్ట ధర 3800. నందికొట్కూరు శనగ గులాబీ రకం 3350, 3600. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3100, 3300. ఆళ్లగడ్డ జొన్న కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1600. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. హిందూపూర్ కనిష్ట ధర 150, గరిష్ట ధర 315. పలమనేరు 110, 306. రామ్నగర్ 220, 317. మదనపల్లి కనిష్ట ధర 230, గరిష్ట ధర 290. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచన. వ్యవసాయ వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటల సాగులోని పలు కీలక అంశాలపై దృష్టి సారిస్తూ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ విభిన్న అంశాలను నిత్యం మీ ముందు ఉంచుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో 14వ వారం పొలంబడి, షేడ్ నెట్లలో కూరగాయల సాగు, గ్రామీణ ప్రాంతాలకు అనువైన సమగ్ర పశుదాణా తయారీ కేంద్రాలు. గత 13 వారాలుగా నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్లో జరుగుతున్న వరిలో పొలంబడి కార్యక్రమం రబీ వరి సాగు చేస్తున్న రైతుల పాలిట వరంగా అనేక విషయాలపై అవగాహన కల్పించి చివరి 14వ వారం పొలంబడి కార్యక్రమంలో విజయవంతంగా ముగిసింది. చివరి వారం పొలంబడి విశేషాలు ఇప్పుడు మీకోసం. నెల్లూరు జిల్లా నార్త్ మోపూరు గ్రామంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన రబీ వరిలో పొలంబడి కార్యక్రమం విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ 14వ వారం పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారి పాల్గొని క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. 14వ వారం పొలంబడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వ్యవసాయ అధికారి లక్ష్మీమాధవి గారు ముందుగా రైతుల శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ వరిలో పొలంబడి కార్యక్రమం రైతులకు ఎంతగా ఉపయోగపడింది, వారు నేర్చుకున్న అంశాల వివరాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. మాకు 14 వారాలు ఇది పొలంబడి కార్యక్రమం జరిగింది. వేప నూనె యూరియాలో కలిపి వాడడం వల్ల దాన్ని మళ్ళా పైరు మీద స్ప్రే చేస్తే చీడపీడలు రాకుండా ఉండేదానికి గురించి చెప్పినారు. అలాగే ట్రైకోగ్రామ్ కార్డులు అవి పొలంలో పత్రాలకి
కుట్టి వాటి వల్ల మిత్ర పురుగులు వృద్ధి చెంది శత్రు పురుగులను నాశనం చేసేది అలాంటివి చెప్పినారు. ఈ 13 వారాల్లో మేము నేర్చుకోగలిగింది, తెలుసుకోగలిగింది, తక్కువ ఖర్చుతో వ్యవసాయం ఎలా చేయాలి అనేది తెలుసుకోగలిగాం. ఈ నారు పోసిన కాడి నుంచి ఈ మందులు వాడటం, తర్వాత ఈ పురుగు మందులు తొందరపడి కొట్టుకోకుండా నిదానంగా ప్రయత్నం చేయటం, కొట్టడం, ఇలాంటివన్నీ తక్కువ ఖర్చుతో వ్యవసాయం ఎలా చేసుకోవాలనే మెలకువలు తెలుసుకోగలిగాం. నా పేరు శ్రీనివాసులు, నార్త్మోపూర్ గ్రామము. నాకు 20 ఎకరాల మాగానే ఉంది. ఈ 14 వారాలు మేము పొలంబడి కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నాము. సూడోమోనాస్ అనే ఎరువును కుళ్ళు తెగులుకి అది ఎలా వేసుకోవాలి, దానిని వేపపిండిలో పశువుల పేడలో కలిపి ఆఖరి దిక్కులో దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు ఆఖరి దిక్కులో వేసుకుంటే కుళ్ళు తెగులు నరకొట్టుకోవచ్చు అని చెప్పినారు. 14 వారాలుగా జరిగిన రబీ వరిలో పొలంబడి కార్యక్రమం తీరుతెన్నులు, ఈ సమయంలో గుర్తించిన రైతుల సమస్యలు, సాగులో లోపాలు, వరి సాగు యాంత్రీకరణకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మొదలైన అంశాలపై కార్యక్రమానికి విచ్చేసిన సంయుక్త సంచాలకులు రైతులకు తెలియజేశారు. ఇక్కడ నేర్చుకున్న మీరు తెలుసుకున్న యొక్క టెక్నికల్ పాయింట్స్ అన్నమాట. ఎక్కువగా మొత్తం విత్తనం వాడకపోవడం ఒకటి, విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవడం ఒకటి, పైపాటుగా ఎరువులు వేయకుండా దుక్కులోనే వేసుకోవడం ఒకటి. తర్వాత ఏంటంటే మామూలుగా మనం ఏంటంటే ఇక ఈసా కండక్ట్ చేసినప్పుడు మీకు తెలిసిద్ది అనమాట, వాతావరణం మబ్బులుగా ఉందా, మామూలుగా వచ్చేసి ఈ యొక్క పురుగులు మామూలుగా వాటిని చంపే పురుగులు ఉన్నాయా, ఆ రెండు కూడా ఏ నిష్పత్తిలో ఉన్నాయి, ఆ నిష్పత్తి దాటితే మనం మందులు వాడుకోవాలా. అదేవిధంగా తెగులు కూడా ఏదన్నా ఉన్నాయా, ఆ తెగులుకి ఏ మందు వాడుకోవాలా, అవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి మిగతా రైతులతో కూడా మీరు చర్చిస్తూ ఫలానా మండలంలో ఫలానా గ్రామంలో ఈ విధంగా పెట్టడం వలన మన దిగుబడి కూడా బాగా వచ్చిందని కూడా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి మామూలుగా ఈ ఎస్ఎంఐ ఎస్ఆర్ఐ యూనిట్లు అనేమాట వరి నాటే యంత్రాలు కూడా మేము డిపార్ట్మెంట్లో సబ్సిడీకి ఇస్తున్నాము. అంటే వరి నాటే యంత్రంతో పాటు మామూలుగా నర్సరీ రైజింగ్ మిషన్ ఒకటి, ఈ ట్రేలో ట్రేలో వచ్చేసి నర్సరీ రైజ్ చేసుకుంది అనమాట. అలాగే పలువురు సహాయ వ్యవసాయ సంచాలకులు 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న పొలంబడి కార్యక్రమంపై తమ హర్షాన్ని మాటల్లో వ్యక్తపరిచారు. ఇప్పుడు ఈ పొలంబడి అయిపోయిన తర్వాత ఈ 30 మంది రైతులు కూడా ఎలా తయారవుతారు, వాళ్ళు ఇంకొకరికి చెప్పగలిగినట్లు ఈ క్లాసుల్లో ఏవైతే మనం ఎక్స్పర్టులు చెప్పిస్తామో తను సొంతంగా పొలంలో చూసి తెలుసుకుంటాడో అవి మళ్ళీ పక్క రైతులకి, తర్వాత అట్లానే ఆ గ్రామంలో ఉన్న మిగిలిన రైతులకి చెప్పి వాళ్ళని కూడా ఈ రకంగా తయారు చేసుకొని ఈ తక్కువ ఖర్చుతో, ఇందాక 2-3 రైతులు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చక్కగా చెప్పారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా తేవాలి అనేది మెయిన్ ఉద్దేశం అని చెప్పారు. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హారతి గారు రబీ వరి తరువాత వేసవి పంటలుగా పెసర మరియు వేరుశెనగ సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని, విత్తన శుద్ధి వంటి వివిధ మెళకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చని తెలియజేస్తూ పెసర వేరుశెనగ సాగు మెళకువలు రైతులకు వివరించారు. ముఖ్యంగా పెసర మీరు కొత్తగా వేసుకుంటున్నారు కాబట్టి ఈ ఎండలు తట్టుకునేవి ఎల్జీజీ 460 రకం, ఇది నిటారుగా పెరుగుతుంది, ఈ యొక్క కాయలు గుత్తులుగా వస్తుంది, వైఎంబి మరియు మొదలు కుళ్ళను తట్టుకుంటుంది. దాదాపు మనకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇంకా మనకు ఈ నెల్లూరు జిల్లా వరకు ఈ యొక్క రకాన్ని మనం స్పెసిఫై చేస్తున్నాము. వేసవి కాలంలో వైఎంబి ఎక్కువ వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి మనం ఇమిడాక్లోప్రిడ్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ అయితే 5 గ్రాములు కిలో విత్తనాలకు చొప్పున, లేదా కార్బోసల్ఫాన్ మందును 35 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత విత్తుకునే ముందు ఇది ఆరగట్టుకున్న తర్వాత రైజోబియం కల్చర్నుతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. సాళ్ళకి మధ్య 30 మొక్కలకు మధ్యలో 10 సెంటీమీటర్ల స్పేసింగ్ ఉండాలి. నెక్స్ట్ కలుపు యాజమాన్యము 25 రోజులు తర్వాత, అంటే 30 రోజులప్పుడు ఒకసారి అంతర్కృషి చేసేసుకుంటే, కలుపుని తీసేసుకుంటే సరిపోతుంది. చివరగా విజయవంతంగా ముగిసిన 14 వారాల పొలంబడి కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్మీమాధవి గారు కార్యక్రమాన్ని ముగించారు. 14 వారాల పాటు మా రైతులంతా కూడా ఓపికగా వచ్చి ప్రతి క్లాస్లో తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకుని, ఫీల్డ్లో కూడా అన్నీ చూసి తెలుసుకొని చాలా సహకరించారు నాకు ఈ గ్రామంలో. ఈ 30 మంది నాకు పొలంబడికి వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పవలసింది మన దూరదర్శన్ స్టాఫ్కి. అయితే ఈ పొలంబడిలో నేర్చుకున్నటువంటి అంశాలను మర్చిపోకుండా
ప్రతి ఒక్క రైతు కూడా తన పక్కనుండే రైతుకు కూడా ఇవి నేర్పుతూ ప్రతి క్రాప్లోనూ ప్రతి సీజన్లోనూ వీటిని పాటిస్తూ అధిక దిగుబడులు తక్కువ పెట్టుబడితో అలాగే పర్యావరణానికి మన మనుషుల ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఈ యొక్క పొలంబడి కార్యక్రమాన్ని ఇంతటితో మర్చిపోకుండా కొనసాగించాలని కోరుకుంటూ అందరూ కూడా ప్రతి క్లాస్కి అటెండ్ అయినటువంటి ప్రతి రైతుకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేసవి సమయంలోని అధిక ఉష్ణోగ్రతలు కూరగాయల సాగుకు ఆటంకం కలిగిస్తూ దిగుబడిపై అధిక ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో షేడ్ నెట్స్ కింద కూరగాయలను సాగు చేయడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. షేడ్ నెట్స్ కింద కూరగాయల సాగు చేపట్టి రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో కూరగాయల పంటలను దాదాపు అన్ని ప్రాంతాల్లోని రైతులు సాధారణ పద్ధతిలో పొలంలోనే సాగు చేస్తూ ఉన్నారు. త్వరగా వడలిపోయి నాణ్యతను కోల్పోయే లక్షణం కలిగిన కూరగాయలను ఇలా సాధారణ పద్ధతిలో సాగు చేయటం కన్నా ప్లాస్టిక్ షీట్లతో తయారు చేయబడిన పాలీహౌస్లలోనూ షేడ్ నెట్స్ కింద సాగు చేయటం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి పొందే అవకాశం ఉండటంతో అనేక మంది రైతులు షేడ్ నెట్ల కింద కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. షేడ్ నెట్స్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అందులో కూరగాయలను ఏ విధంగా సాగు చేసుకోవచ్చు మొదలగు వివరాలను రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా బాగా చదునైనటువంటి పొలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్నటువంటి పొలానికి దగ్గరలో ఎత్తైనటువంటి చెట్లు కానీ లేకపోయినట్లయితే గృహ సముదాయాలు కానీ లేకుండా చూసుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ చెట్ల లేదా గృహ సముదాయాల యొక్క నీడ ఆ షేడ్ నెట్ హౌస్లో పెంచబడినటువంటి పంటల మీద పడి పంట ఎదుగుదల తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక ఎంపిక చేసుకున్నటువంటి ఆ చదునైనటువంటి పొలంలో మనకి అనువైనటువంటి షేడ్ నెట్ హౌస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక చదరపు మీటర్ల విస్తీర్ణంలో షేడ్ నెట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 300 నుంచి 350 వరకు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రైతు యొక్క ఆర్థిక స్తోమతను బట్టి జిఐ పైపులతో కానీ లేకపోయినట్లయితే వెదురు బొంగులతో కానీ లేకపోయినట్లయితే శాశ్వతంగా ఇనుప యాంగులార్తో కానీ లేకపోయినట్లయితే రాతి గుంజలతో కానీ ఈ షేడ్ నెట్ హౌస్ను ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి షేడ్ నెట్ హౌస్ పైభాగంలో దాదాపు 25 నుంచి 35% వరకు నీడనిచ్చేటటువంటి షేడ్ నెట్ను కప్పుకోవాలి. దీనిలో వివిధ రకాల రంగులలో షేడ్ నెట్ లభ్యమవుతుంది. దీనిలో పంట ఎదుగుదలకు అనువైనటువంటి ఆకుపచ్చ రంగు షేడ్ నెట్ను మాత్రమే పైన కప్పుకోవాలి. పక్క భాగాలను మాత్రం ఎల్లప్పుడూ 40 మెష్ అంటే ఒక చదరపు అంగుళంలో 40 రంధ్రాలు కలిగినటువంటి తెల్లటి మెష్తో మాత్రమే పక్కన ఉన్నటువంటి ఈ షేడ్ నెట్ను కప్పుకున్నట్లయితే గాలి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ తామర పురుగులు అదేవిధంగా నల్లి ఇలాంటి రసం పీల్చే పురుగులు ఈ షేడ్ నెట్ హౌస్ లోపలికి ప్రవేశించకుండా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టొమాటో, మిరప, కూర మిరప, అదేవిధంగా వంగ లాంటి పంటలు, దీంతో పాటుగా క్యాబేజీ, కాలీఫ్లవరు లాంటి పంటల నారును కూడా చాలా ఆరోగ్యంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. టొమాటో పంట విషయానికి వచ్చినట్లయితే ముందుగా నారును ఒక ఎకరానికి సరిపడేటటువంటి నారును దాదాపు 250 గ్రాముల విత్తనాన్ని ఈ షేడ్ నెట్ హౌస్లోని నర్సరీలో పెంచడం ద్వారా పెంచుకోవచ్చు. విత్తిన 25 రోజుల తర్వాత నారును ఈ షేడ్ నెట్ హౌస్లో ముందుగా తయారు చేసినటువంటి బెడ్లలో నాటుకోవాలి. వరుసకి మధ్య 2 అడుగులు, వరుసలోని మొక్కల మధ్య 2 అడుగులు ఉండే విధంగా పాదుకి ఒక మొక్క చొప్పున ఈ టొమాటో నారును నాటుకోవాలి. మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ఒక 100 చదరపు మీటర్లు వైశాల్యం కలిగినటువంటి షేడ్ నెట్ హౌస్ అంటే దాదాపు 2.5 సెంట్ల విస్తరణ కలిగినటువంటి ఈ షేడ్ నెట్ హౌస్లో దాదాపు 300 కిలోగ్రాముల వరకు బాగా చివికినటువంటి పశువుల ఎరువు, దాంతోపాటుగా 750 గ్రాముల వరకు నత్రజని, 800 గ్రాముల వరకు భాస్వరం,
600 గ్రాముల వరకు పొటాషియం ఇచ్చేటటువంటి సూటి రసాయన ఎరువులను ఈ షేడ్ నెట్ హౌస్లో మడులు తయారు చేసుకునేటప్పుడే వేసుకోవాలి. దీంతో పాటుగా పైపాటుగా ఒక 100 చదరపు మీటర్ల వైశాల్యం కలిగినటువంటి షేడ్ నెట్ హౌస్లో 375 గ్రాముల నత్రజని ఒక నెల తర్వాత, అదే మొత్తంలో నత్రజని అంటే మరో 375 గ్రాముల నత్రజని రెండో నెలలో పైపాటుగా వేసుకోవాలి. ఇక దీంతో పాటుగా ఈ షేడ్ నెట్ హౌస్లో టమాటో పంటను సాగు చేసినప్పుడు మొక్కలు దాదాపు తీగలెక్క సాగుతూ ఉంటాయి. ఈ తీగలెక్క సాగేటటువంటి మొక్కలను నైలాన్ దారంతో కానీ లేదా పురుకొస్తో కానీ పైనుంచి వేలాడదీసి దాని సాయంతో ఈ పెరిగేటటువంటి మొక్కలను పాకించుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ఈ మొక్క మీద ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి పక్క కొనలను కొన్ని తుంచి వేసేసేయాలి. ముఖ్యంగా ఈ టమాటా పంటను షేడ్ నెట్ హౌస్లో సాగు చేసినప్పుడు ఈ ఉదయం సమయంలో ఆత్మపరాగ సంపర్కం జరిగేటటువంటి విధంగా మొక్కలను అప్పుడప్పుడు కదిలిస్తూ ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పూలు పిందిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ షేడ్ నెట్ హౌస్లో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట కూరమిరప. విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి దాదాపు 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, దీంతో పాటుగా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ గౌచోతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎకరం పొలంలో సాగు చేసుకోవడానికి దాదాపు 250 గ్రాముల వరకు విత్తనం పడుతుంది. ఈ విత్తనాన్ని ముందుగా షేడ్ నెట్ హౌస్లో నారు పెంచుకోవాలి. దాదాపు 40 నుంచి 45 రోజులు వేసినటువంటి నారును ప్రధాన పొలంలో అంటే ముఖ్యంగా ఈ షేడ్ నెట్ హౌస్లో నాటుకోవాలి. ఇక ఈ షేడ్ నెట్ హౌస్లో ఈ కూరమిరపను సాగు చేసినప్పుడు ఈ పురికొస్సు సాయంతో కానీ లేకపోతే నైలాన్ దారం సాయంతో కానీ ఎదిగేటటువంటి మొక్కలను పైకి పాకిస్తూ ఉండాలి. ఒక మొక్క మీద అధిక సంఖ్యలో పక్క కొమ్మలు రాకుండా పండుట ఆకులను అదేవిధంగా ముదురు ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ విధంగా షేడ్ నెట్స్ కింద కూరగాయల సాగు చేపట్టదలిచిన రైతులు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తగిన మెళకువలు పాటించినట్లయితే నాణ్యమైన కూరగాయలను మంచి మార్కెట్ ధరను పొందవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పశు పోషణలో ప్రధాన పాత్ర వహించేది పశువులకు సరైన ఆహారాన్ని అందించటం. పశువులకు పచ్చి మేతతో పాటు సమీకృత దాణాను అందించటం తప్పనిసరి. తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు అనువైన సమగ్ర పశుదాణాను తయారు చేసే కేంద్రాల వివరాలు ఇప్పుడు మీకోసం. పశుపోషణలో ప్రధానంగా శ్రద్ధ చూపాల్సిన అంశం పశువుల ఆహారం. పశువులకు అందించే ఆహారంపైనే పశువుల పునరుత్పత్తి సామర్థ్యం, ఆరోగ్యం, పాల దిగుబడి ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది రైతులు కేవలం ఎండుగడ్డి మేతను మాత్రమే అందించటం వలన తగిన పోషకాలు లభించకపోవటం వలన పశువులు నీరసించిపోతాయి. పచ్చిమేత, ఎండుమేతతో పాటు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే సమీకృత దాణాను తయారు చేసి పశువులకు అందించటం ఎంతైనా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే పదార్థాలలో తక్కువ ఖర్చుతో రైతు స్వయంగా దాణాను ఎలా తయారు చేసుకోవాలో, వాటి వల్ల లాభాల గురించి తిరుపతి పశువైద్య కళాశాల ప్రొఫెసర్ జెవి రమణ గారు వివరిస్తారు. దానాలో శక్తినిచ్చే పదార్థాలు మొక్కజొన్న గింజలు, తర్వాత తౌడు, ఇవన్నీ కూడా శక్తినిస్తాయి. తర్వాత మాంసకృతులు వేరుశనగ చెక్క, సోయా చెక్క వీటి ద్వారా అందుతాయి. సో వీటినన్నిటినీ కూడా మనము పొడి రూపంలో మిశ్రమంగా కలిపి వీటితో పాటు ఖనిజాంశ లవణ మిశ్రమము, ఉప్పు కలిపి ఇచ్చినట్లయితే దీన్ని మనం దానా అంటాము.
మనకు అందుబాటులో ఉన్న మొక్కజొన్న గింజల్ని లేదా జొన్న గింజలు ఏదన్నా మన దగ్గర అందుబాటులో ఉన్న గింజలను, తర్వాత శక్తినిచ్చే పదార్థాలు తౌడు, వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ, అదేవిధంగా అధిక మాంసకృతులు ఇచ్చే వేరుశనగ చెక్క, తర్వాత సోయా చెక్క, వీటిని మనము ముందుగా పొడి కొట్టుకొని వీటిని మనకు అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు ఒక నిష్పత్తిలో కలపవలసి ఉంటుంది. అదే ఎండు ఆవులకు కూడా వాటిని వివిధ పరిమాణంలో కలిపిన ఎడల మనం వాటికి కావలసిన పోషక విలువలన్నీ కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. సో వీటిలో మొక్కజొన్న గింజ రూపంలో ఉంటుంది, తర్వాత ఈ వేరుశనగ చెక్క పలకలుగా ఉంటుంది కనుక వీటిని ఒక మిశ్రమంగా కలపడం కష్టం కనుక వీటిని పొడి కొట్టుకొని వాటిని కలిపినట్లయితే బాగా కలిసి పశువుకి అన్నీ కూడా సమగ్రంగా అందుతాయి. మన దగ్గర ఉన్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలు జొన్న చొప్ప, అదేవిధంగా కంది పొట్టు, మొక్కజొన్న కంకులు, పొద్దుతిరుగుడు పువ్వులు, ఇటువంటివి మనం సాధారణంగా పశువులకు మేపకుగా వాటిని వృధాగా పారవేస్తూ ఉంటాం. కానీ కరువు కాటకాలు వచ్చినప్పుడు మనకు పచ్చిమేత ఏది దొరకనప్పుడు వీటిపైన మనం పశువులని మేపవలసి ఉంటుంది. అటువంటి సమయంలో మనం వీటిని చాఫర్ కమ్ గ్రైండర్ అనే మిషన్ ద్వారా వీటిని పొడి రూపంలో దానా మిశ్రమంతో కలిపి 60-40 నిష్పత్తిలో కలిపి పశువులకు ఇచ్చినట్లయితే వాటిని ఏర్పరచుకోకుండా మొత్తం కూడా తిని పశువుకు కావాల్సిన పోషక విలువలన్నీ కూడా అందుతాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులు సమీకృత దాణా తయారీ కేంద్రాలను కూడా ఏర్పరచుకొని తమ పశువులకే కాక ఇతర రైతులకు కూడా దాణాను సరఫరా చేసి మంచి లాభాన్ని పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001 3.